నిమ్మకాయ పచ్చడి పెడదామని నిమ్మకాయలు అయితే తీసుకొచ్చినామండి. 1 కేజీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇవైతే క్లాత్ తోటి తూడ్చి కొద్దిసేపు ఆరబెట్టిన. ఇప్పుడు ఇవైతే ముక్కలు కట్ చేసుకుందాము. ఇట్లా ఒక కాయకు 4 ముక్కలు కట్ చేసుకోవాలి. కాయని ఇట్లా పొడుగులా కట్ చేయాలి. ఈ విధంగా ఒక 10 కాయలు అయితే ఉంచిన. ఇవి అడ్డంలో కోసి ఈ రసం పిండుదామని అయితే ఉంచిన. ఈ రసం పిండుకుంటే పచ్చడి కొంచెం షోర్వలాగా మంచిగా ఉంటుంది. అందుకే కొన్ని అయితే రసం పిండుకోవాలి. ఇట్లా రసం పిండుకోవాలి ఈ ముక్కల్లో. ఇప్పుడు ఇందులో ఆవపొడి వేసుకుందాము. ఒక చెంచా నరేసిన సరిపోద్ది. కొంచెము పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ నిమ్మకాయలు 1 కేజీ కదా, దీనిలో 1/2 కేజీ ఉప్పు పోసుకుందాము. కేజీకి 1/2 కేజీ పోసుకోవాలి సాల్టు. ఇదంతా కలపాలి. ఇప్పుడుగా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆవపొడి, పసుపు, సాల్టు అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఫస్ట్ నిమ్మకాయ పచ్చళ్ళకు తాలింపు తయారు చేసుకుందాము. కేజీ నిమ్మకాయలు కదా, ఒక అర్ధపావు నూనె పోసుకుంటే సరిపోద్ది. ఇది అర్ధపావు అయిద్ది నూనె సరిపోద్ది. ఇది కేజీ నిమ్మకాయలకు. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ తాలింపు వేగంగానే ఇది ఎల్లిపాయలు ఇట్లా మెత్తగా కాకుండా ఇట్లా దంచేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు కూడా దోరగా వేగాలి ఈ తాలింపుతో. ఇట్లా దోరగా వేగితే సరిపోద్ది. మేమైతే మా తెలంగాణలో పచ్చి నూనె అయితే పచ్చళ్ళ పోసుకోమండి. కొంతమంది పచ్చి నూనె పోసుకుంటారు పచ్చళ్ళ. మేము ఇట్లా నూనె వేడి చేసి ఇందులో ఈ తాలింపు ఇవన్నీ వేసి ఈ ఎల్లిపాయ ముద్ద ఇట్లా దంచేసి ఇట్లా తాలింపు చేసుకుంటాం పచ్చళ్ళకు. పచ్చి నూనె అయితే పోసుకోము మేము పచ్చళ్ళల్లో. ఏ పచ్చళ్ళనైనా ఈ తాలింపు అయితే వేగింది. కొంచెం ఇది చల్లగా ఈ నూనె కొద్దిగా చల్లగా అయిందంటే ఇందులో మనము ఆ పచ్చళ్ళ పోసుకునే కారం అయితే పోసుకోవాలి. కొంచెం ఈ నూనె చల్లగా కావాలి. ఇప్పుడు ఈ నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నది. ఇందులో ఇప్పుడు ఇది ఒక 100 గ్రాముల కారపొడి అయితే ఈ పచ్చళ్ళ పోతున్నా. కేజీ నిమ్మకాయ పచ్చళ్ళ కలుపుకోవాలి. ఇది ఇట్లా కలుపుకొని మళ్ళీ కొంచెము
ఈ ఎల్లిపాయ ముద్ద ఇందులో వేసుకోవాలి. ఇట్లా దంచుకొని ఫస్ట్ తాలింపు కొంచెం వేసుకోవాలి, తర్వాత కొంచెం వేసుకోవాలి. ఇది పచ్చిది కాబట్టి పచ్చళ్ళ ఊరిందంటే మనం అన్నంలో వేసుకొని తిన్నప్పుడు ఇది పండు కింద పడ్డదనుకోండి చాలా టేస్ట్గా పుల్లగా ఉంటుంది. అందుకే పచ్చి కూడా కొన్ని పోసుకోవాలి. ఇట్లా కలిపి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు చూడండి, కొంచెం ఇలా షోర్వ ఊరింది కదా, ఇట్లా ఊరుతుంది. ఇంకా రేపటి వారికి అయితే ఎక్కువ ఊరుతుంది, కానీ నేనైతే ఈరోజే తాలింపు చేస్తాను. ఇది నెల దాకానైనా ఉంచుకోవచ్చు తాలింపు చేయకుండా, ఈ రోజైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తాలింపు చేసుకోవచ్చు. ఒక 2 రోజులైతే ఇంకా కొంచెము ఈ సూప్ అయితే ఎక్కువ ఊరుతుంది రసము, కానీ నేను ఈరోజే తాలింపు చేస్తాను. ఈ కారము ఈ మనం అన్నీ ఇప్పుడు తాలింపు చేసినాం కదా, ఇదంతా ఇందులో వేసుకోవాలి. కారము ఇందులో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇది నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి, సంవత్సరం దాకానైనా తినచ్చు. కానీ ఎక్కువ తక్కువ ఎందుకు పెట్టుకోవడం అని 1 కేజీ తీసుకొచ్చి పెడతాను నేను. సంవత్సరాలు ఎవరు ఇప్పుడు తింటలేరు కదా, ఎప్పటిదప్పుడే పెట్టుకుంటారు కదా పచ్చళ్ళు. అందుకే నేను కూడా 1 కేజీ తీసుకొచ్చి పెడతాను. వెనకటి రోజుల్లోనంటే దొరకపోవు, ఏ కాయల సీజన్ అప్పుడే ఆ కాయలు దొరికేది. ఇప్పుడు నిమ్మకాయలైనా మామిడికాయలైనా, ఒక చింతకాయ మాత్రం దొరుకుతలేదు, కానీ పచ్చి చింతకాయ అది కూడా దొరుకుతుంది, కానీ తక్కువ. ఈ కాయలు ఇవి ఎప్పుడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పటిదప్పుడే పచ్చళ్ళు పెట్టుకుంటారు. ఈ పచ్చళ్ళ మెంతులు, జీలకర్ర ఇది ఏంపి పట్టిన పొడి, ఇది కూడా వేసుకోవాలి. 1 చెంచా అయితే సరిపోద్ది. ఇదంతా కలుపుకోవాలి. రేపటి వారికి అయితే మంచిగా రసం ఊరుతుంది. ఏ రోజైనా మంచిగా వేసుకొని అన్నంలో తినేటట్టే ఉన్నది, కానీ ఇంకా రేపు ఎల్లుండి అయితే మంచిగా రసం ఊరుతుంది. పైన నూనె పేరుతుంది, రసం ఊరుతుంది. అయిపోయినట్టే అండి, ఇంతే నిమ్మకాయ పచ్చడి పెట్టడము, ఏమీ లేదు. ఇంకా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది. అయిపోయిందండి పచ్చడి. మా తెలంగాణలో పచ్చళ్ళు అయితే ఇట్లే పెట్టుకుంటాము. ఈ పచ్చడి వక్కలన్నీ 2-3 రోజులు, 1 వారం రోజులు అయితే ఇవి మెత్తబడిపోతాయి, కొంచెం నల్లగా అవుతాయి. ఇప్పుడు ఇట్లే పచ్చడి కనపడతాయి. మేమైతే ఇట్లే పెట్టుకుంటాం పచ్చళ్ళు. నేను పెట్టిన పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ పచ్చడి అయితే ఎట్లా పెట్టినా చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.